పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును, ఆ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో అందరికీ నా వందనములు తెలియచేస్తున్నాను. ప్రియమైన వాట్లారా, సంఘ ప్రార్థన నిమిత్తము వాక్యంలో మనము కొన్ని విషయాలను ధ్యానించుకొని ప్రభు ద్వారా మనము ప్రార్థనలోకి ప్రవేశిద్దాం. రండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. మరియు ఆత్మను చంపనేరక దేహముని చంపువారికి భయపడకుడి గాని, ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడి. మరొకసారి చదువుకుందామండి. మరియు ఆత్మను చంపనేరక దేహముని చంపువారికి భయపడకుడి గాని, ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. చాలండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల పరలోక తండ్రి, జీవం గల మా దేవ ప్రభువా, ఈ సాయంకాల సమవేళ తండ్రి సంఘ ప్రార్థన నిమిత్తం ప్రభువా, వాక్యము ద్వారా మీరే మాతో మాట్లాడండి నైనా. నన్ను నీ యొక్క సిలువ చాటున మరుగు చేసుకొని నీ యొక్క వాక్యము మరి అందులో ఉన్నటువంటి ఘోరమైనటువంటి వాక్యపు పరిశుద్ధాత్మ సందేశాలను మాకు చక్కగా వర్ణించవలసిందిగా వివరించవలసిందిగా వేడుకొంచున్నాను. సాతాను శక్తులను బంధించవలసిందిగా వేడుకొనొచ్చు, సమస్తం నీకు అప్పచెప్పుకొనొచ్చు. యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను నా ప్రేమైన తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరుడా సహోదరి, యేసు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి. మరి ఎవరికి భయపడాలి మనము? చూడండి, ఇక్కడ చూస్తున్నాం వాక్యములో, మరియు ఆత్మను చంపనేరక దేహముని చంపు వారికి భయపడకుడి గాని, ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. సహోదరుడా సహోదరి, ప్రాణ భయము లేనివాడే నిజమైన విశ్వాసిగా మనము మన జీవితంలో నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలంట? ప్రాణ భయము లేనిటువంటి జీవితాన్ని మనము జీవించాలి. మరణం ఒక బలమైన శత్రువు అండి. సాతానుని మనము జయించాలంటే మరణమునకు భయపడకూడదు. సహోదరుడా సహోదరి, సాతానుడు మనలను బెదిరించటానికి పలు విధాలుగా ప్రాణ భయమును పుట్టిస్తాడు. అయితే ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే మరి సాతాను గాడిని మనం ఏం చేస్తామంట? వెళ్ళగొడతాం. చూడండి, వ్యాధులు, నొప్పులు, గాయాలప్పుడు మరి చావునకు సంబంధించిన తలంపులను సాతానుగాడు పుట్టిస్తూ ఉంటాడు అనమాట. రకరకాలైనటువంటి వ్యాధులను, నొప్పులను, గాయములను, చావునకు సంబంధించినటువంటి తలంపులను పుట్టిస్తాడు. ఎవడంటండి? సాతానుగాడు. కొందరు విశ్వాసులు చిన్న చిన్న వ్యాధులప్పుడు భయపడకుండా విశ్వాసముతో ప్రార్థన చేసుకుని స్వస్థత పొందుతారు. కానీ కొన్ని బలమైన వ్యాధుల సమయంలో తల్లడిల్లిపోతారు. అదే దృఢ విశ్వాసం గలవారైతే అటువంటి సమయాలలో కూడా మరణ తలంపులను దరిచేరనీయరండి. ఏం చేయరంట? మరణ తలంపులను కూడా దరిచేరనీయరు. ఎవరంట? నిజమైనటువంటి విశ్వాసులు, ప్రార్థనాపరులు, ప్రార్థనా వీరులు, ప్రార్థనా యోధులు. కాబట్టి పడకలోనే పరిశుద్ధాత్మలో నిండుకోవాలి. ఏం నిండుకోవాలంట? ప్రార్థనా జీవితముతో కూడుకున్నటువంటి, మోకాళ్ళ జీవితముతో కూడుకున్నటువంటి పరిశుద్ధాత్మ శక్తిని నింపుకోవాలి. అంత వేదనలోనూ నొప్పులలోనూ ప్రభువుని ఏం చేయాలంట? వేడుకోవాలా, స్తుతించాలా, గణపరచాలా, కొనియాడాలా, ఆయన్ను సన్నుతించాలా, ఆయన్ను అడగాలి, ఆయన ముందు మొరపెట్టాలి, ఆయన స్తుతించేటువంటి వారిగా ఉండాలా. ఎంతటి రోగమైనా సరే, ఎంత బాధ అయినా సరే, ఎంత నొప్పి అయినా సరే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ప్రభువు పట్ల ఆయనను హత్తుకొని ఆయనతో అంటుకట్టబడి జీవించేటువంటి వారిగా ఉండాలి. ప్రభువా యేసయ్య అనుచు ఆయన నామస్మరణ చేయాలి. అటువంటి నామస్మరణ చేస్తే ప్రభువు పట్ల మనము విశ్వాసం ఉంచి జీవించినట్లయితే మరి
ప్రాణ భయం అనేది మన జీవితంలో నుంచి పారిపోతుంది. జయించేటువంటి వారిగా ఉంటాం. సాతానుడిని మనం ఓడించగలిగేటువంటి గొప్ప శక్తి దేవుడు మనకు ఇస్తాడు. ఎందుకంటే మన దేవుడు బలమైన దేవుడు. నాకు మరణం లేదు కనుక నేను మరణమునకు భయపడాల్సిన అవసరం లేదనియు మరి నిజమైనటువంటి విశ్వాసులు చెప్తారు, నిజమైనటువంటి ప్రార్థనా వీరులు చెప్తారు. ఇటువంటి వారు పడకలో ఉండి కూడా ఇతరులను ధైర్యపరచుదురు. నిజమైనటువంటి విశ్వాసము ప్రభువు యొద్ద ఎవరైతే విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగి జీవిస్తారో అటువంటి వారు ఎవరైతే అనారోగ్య పరిస్థితుల్లో ఉంటారో అటువంటి వారిని ఓదారుస్తారు, సమాధానపరుస్తారు, ధైర్యపరుస్తారు. వీరి నోట పౌరుషముతో కూడిన విశ్వాసపు మాటలు వస్తాయి. వైద్యులను గూర్చి ఔషధములను గూర్చి వినుటకు వీరు అస్సలు ఇష్టపడరండి. ఎవరంట? నిజమైన విశ్వాసులు. పరమ వైద్యుడు యేసు ప్రభు ఉన్నాడు, మాకెందుకయ్యా భయము, మరణ భయం మాకెందుకు, మాకు యేసయ్య ఉన్నాడు, ఆయనే మా వైద్యుడు, ఆయనే మా జీవితం, ఆయనే మా సర్వస్వం, ఆయనే మా అండ, ఆయనే మా కొండ అన్నటువంటి గొప్ప విశ్వాసముతో వారు సాతానుడిని ఓడిస్తారన్నమాట. నిజమైనటువంటి విశ్వాసులు, నమ్మకమైనటువంటి విశ్వాసులు. వైద్యులను గురించి మందులను గురించి వారు ఎదుట ఎవరైనా మాట్లాడబోయినను అట్టి మాటలను వారు అసహించుకుంటారు. ఎవరైనా అంటే వీళ్ళంతా నిజమైనటువంటి విశ్వాసులు అసహించుకుంటారు. ఎవరంట? మరి నిజమైనటువంటి విశ్వాసులు. మరి వైద్యము లోక సంబంధమైన వైద్యం చేద్దాం రండి అంటే నాకొద్దు, నాకు యేసయ్య ఉన్నాడు, ఆయనే నన్ను రక్షిస్తాడనేటువంటి గొప్ప నమ్మకం, గొప్ప ఆసక్తి, గొప్ప తీర్మానం, గొప్ప విశ్వాసం వీరిలో ఉంటుంది. నిజమైనటువంటి విశ్వాసుల్లో మనం చూస్తాం. వీరు విశ్వాసం లేని వారి దృష్టికి మూర్ఖులుగాను మూఢులుగాను అగపడుదురు. కానీ నిజానికి వీరే లోకమును జయించే విశ్వాస వీరులు. తమ విశ్వాసముతో వీరు సాతానును చిత్తుగా ఓడిస్తారు. తమ విశ్వాస బలముతో సాతానుని తరిమి కొడతారు. వీరే క్రీస్తు రక్తములో నుండి పుట్టిన పరాక్రమశాలులు. లోకమును మరణమును జయించిన విశ్వాస వీరుడైన యేసుక్రీస్తుని రక్తము వీరిలో ప్రవహిస్తుంది. అందువలన వీరిలో విశ్వాస తలంపులే ఉంటాయి. యేసుక్రీస్తుని ఊపిరే వీరు పీలుస్తారు. విశ్వాస సహితమైన యేసుక్రీస్తు మాటలే వీరు పలుకుతారు. అయితే మన జీవితములో మరి యేసుక్రీస్తు మాటలే ఉంటున్నాయా? మరి సాతానుడి మాటలు మాట్లాడుతుంటున్నామా? మరి క్రీస్తు యొక్క ఊపిరిని మనము పిలుస్తున్నామా? లేకపోతే మరి భయపడుతూ సాతానుడు పారిపోతా ఉన్నాడు. మరి వాడి వలె సాతాను వలె మనము కూడా పారిపోతుంటున్నామా? సహోదరుడా, సహోదరి, యేసే నా ఊపిరి, ఆయనే నా కొండ, ఆయనే నా విశ్వాసం, ఆయన నా నమ్మకం అన్నటువంటి గొప్ప విశ్వాసముతో మనం ఏం చేయాలంట? మరి ప్రార్థనా జీవితంలో ప్రభువును మొరపెట్టేటువంటి వారిగా ఉండాలి. కాబట్టి ఎవరైతే నిజమైనటువంటి విశ్వాసాన్ని కలిగి జీవిస్తారో అటువంటి వారు మరి జయించు సంఘముగా ఉంటారు. జయించు సంఘం అంటే మన విశ్వాసం మరణమును జయించినదిగా ఎదగాలి. ఇటువంటి విశ్వాసముని మనం నేర్చుకోవాలి. ఇటువంటి విశ్వాసమును నేర్చుకొని పూర్ణులు కావాలి. విశ్వాసమునకు చివరి పరీక్ష మరణమే. విశ్వాసం చేత అనేకమైన వాటిని జయించినను మరణమును జయించినదే అసలైన విశ్వాసం. ప్రియమైన వారులారా, మరణ భయం గలవాడు ఈ భూమిలో బ్రతకాలని ఆశపడేవాడు వైద్యులను ఆశ్రయిస్తాడు. అంటే ఇటువంటి వారు లోక సంబంధంగా జీవిస్తారన్నమాట. దేవుణ్ణి ఆశ్రయించరు, దేవుని యొద్ద మొరపెట్టరు, ప్రార్థనలు చేయరు, నిద్రపోతూ ఉంటారు, తినుచు త్రాగుచు సుఖిస్తూ మరి అక్రమమైనటువంటి సాతానుడి త్రోవలో నడుస్తూ ప్రభు మార్గాన్ని వీడుస్తూ మరి ఈ భూమిలో ఇంకా బ్రతకాలి, శరీర సంబంధమైనటువంటి జీవితం బ్రతకాలి. ఆ విధానములో అనారోగ్యం వస్తే శరీర సంబంధంగా భౌతికమైనటువంటి వైద్యాన్ని ఆశ్రయిస్తారు. వైద్యం అంటే ప్రకృతి శక్తిని ఆశ్రయించడం.
ప్రకృతి శక్తి, పరలోకపు శక్తి కాదు, అది పాతాళపు శక్తి. భూమి నీళ్లలో నుండి పైకి వచ్చింది కానీ పైనుండి క్రిందికి రాలేదు. దేవుడు పైనున్నవాడు, భూమి ఆయన పాదపీఠం. విశ్వాసములో బలహీనులు, విశ్వాసమును గురించి జ్ఞానం లేనివారు పైనున్న శక్తిని ఆశ్రయించలేరు, ఆ శక్తితో స్వస్థతలను పొందజాలరు. వీరు మరణ శక్తులను ఎదుర్కొనలేరు. వీరి మనస్సు భూశక్తిని ఆధారం చేసుకుంటుంది. భూమిలో ఉన్న వాటి ద్వారానే దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని ఎదురు చూస్తారు. ఇటువంటి వారు విశ్వాసంలో పూర్ణులు కాలేరు. పరిపూర్ణులు కాని వారు ప్రభు రాకడకు ఎత్తబడరు. అంటే వారు పైనున్న నూతన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణమునకు యోగ్యులు కాలేరు. మరి ఎప్పుడు యోగ్యులవుతారు? పైనున్నటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి మరి ఆయనందు భయము కలిగి, భక్తి కలిగి, ప్రార్థన పూర్వకంగా ఆయనందు సాగిలపడుతూ మోకాళ్ళ జీవితం జీవిస్తూ ప్రార్థనలు చేయాలి. ఎట్లా ప్రార్థన అంట? విశ్వాసముతో కూడుకున్నటువంటి ప్రార్థన, జయించేటువంటి ప్రార్థన, పరిశుద్ధమైనటువంటి ప్రార్థన, నిరీక్షణతో కూడుకున్నటువంటి ప్రార్థన. ఇటువంటి ప్రార్థన చేయాలి. అప్పుడు ఆ పరిశుద్ధ పట్టణమునకు, ఏ పరిశుద్ధ పట్టణం అంటే అది యెరూషలేము, నూతన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణమునకు వారసులవుతారు, యోగ్యులవుతారు. ప్రభు సమానముగా అక్కడ జీవిస్తారు. అటువంటి సహవాసాన్ని, అటువంటి పరలోక రాజ్యాన్ని, అటువంటి పరిశుద్ధ పట్టణాన్ని మనము మరి పొందుకోవాలంటే నిజమైనటువంటి విశ్వాసం కలిగి జీవించాలి. ప్రాణ భయం లేనటువంటి విశ్వాస జీవితం. మనం భయపడతా ఉంటాం, పాపం చేస్తే భయపడతాం, పాపం చేయకపోతే అసలు భయపడం. ఎందుకంటే మనం క్రీస్తు బిడ్డలం. సహోదరుడా, సహోదరి, ప్రాణ భయము లేనటువంటి వాడే నిజమైనటువంటి విశ్వాసి. కాబట్టి మరి మనము అనేక మార్లు మరి దేవుని చెయ్యి విడిచి భూలోక సంబంధమైనటువంటి సాతానుడితో సావాసం చేసి జీవిస్తున్నట్లయితే మనం ఎంత ప్రార్థనలు చేసినా అంత ఉత్తుత్త ప్రార్థనలే. కాబట్టి నిజమైనటువంటి ప్రార్థన చేయాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. రండి ప్రార్థనలోకి ప్రవేశిస్తాం. చివరిగా చదువుకుందాం మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడుకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నాశింప జయగలవానికి మిక్కిలి భయపడుడి. మరొకసారి చదువుకుందామండి. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింప జయగలవానికి మిక్కిలి భయపడుడి. చూడండి, మనం భయపడాల్సింది ఎవరికంట? మన ప్రభువైన యేసుక్రీస్తునికి భయపడాలా, సాతాను గాడికి కాదు. ఆయనందు భయమును, భక్తిని కలిగి విశ్వాస సహితమైనటువంటి ప్రార్థనా జీవితంలో మనము గొప్ప శక్తిని, పరిశుద్ధతను పొందుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి సహోదరుడా, సహోదరి, వాక్యాన్ని మనం హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా మనము జీవిస్తూ విశ్వాస సంబంధమైనటువంటి బలమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ప్రార్థనా జీవితంలో మనం గడపాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడిచ్చిన వాక్య భావం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పడిపోవు వారల్లరిని వేసిడి వాడవు నీవే ప్రభు. పడిపోవు వారల్లరిని వేసిడి వాడవు నీవే ప్రభు. విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా నాయురక్షక. విడువవు నన్నిక ఎన్నడైనను పడిపోకుండా నాయురక్షక. ప్రభువాని కవిదేయుడనై పలువారు పడు
స్వామి కవిదేయుడనై పలుమారులు పడు సమయములో ప్రేమతో జాలి దీన స్వరముతో ప్రియుడా నన్ను పైకి ప్రేమతో జాలి దీన స్వరముతో ప్రియుడా నన్ను పైకి పడిపోకుండా ఆయురక్షక విడువవు నన్నికయన్నైనను పడిపోకుండా కాయురక్షక మా శక్తియు మా భక్తియు కాదు ఇళ్ళలో జీవించుట ప్రభువా మా శక్తియు మా భక్తియు కాదు ఇళ్ళలో జీవించుట ప్రభువా కొల్లగ నీ ఆత్మను సవితివి హల్లెలూయా